ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో లక్కవరం మండలం దగ్గర ఉన్న ఇరుసుమండి అనే గ్రామంలో ఓఎన్జీసీ యొక్క గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాపించినాయి. ఆ మంటలు 100 మీటర్స్ నుంచి 150 మీటర్స్ వరకు ఎగిసిపడుతూ చుట్టుపక్కల ఉన్న జనాలను అయితే భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలో కూడా పాసరపుడు బ్లౌట్ సడన్గా మంటలు వ్యాపించి చుట్టుపక్కల గ్రామాలన్నింటిని కూడా ఖాళీ చేయించవలసి వచ్చింది. దాదాపుగా 45 డేస్ నుండి 60 డేస్ వరకు ఆ మంటలు అయితే వ్యాపిస్తే ఆ మంటలను అదుపులో తేవడానికి గవర్నమెంట్కి సమయం సరిపోలేదు, లేకపోతే వాళ్ళ యొక్క కెపాసిటీ సరిపోలేదు. అంటే గుర్తు చేసుకోవాలి ఆ విషయాన్ని. గతంలో ఒక 5 ఇయర్స్ బ్యాక్ కూడా నగరంలో ఇలాంటి గ్యాసే లీక్ అయ్యి చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. దీంతో ఇప్పుడున్న లక్కవరం మండలం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భయాందోళనకు గురవుతున్నాయి. ఎక్కడ ఏ గ్యాస్ లీక్ అయ్యి ఎలాంటి మంటలు వస్తాయనేసి. దీని మీద జనసేన ఎమ్మెల్యే రాజోల్ నియోజకవర్గం దేవర వరప్రసాద్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ సమక్షంలో అయితే మేము పరిశీలిస్తున్నాం. దాదాపు మంటలు అరికట్టడానికి లేకపోతే మంటలను అదుపులో తేవడానికి ట్రై చేస్తున్నాం. ఓఎన్జీసీతో మేము చర్చలు జరుపుతున్నాం అని చెప్తున్నారు. మరి ఈ చర్చలు త్వరగా ఫలించి అక్కడ మంటల్ని త్వరగా కంట్రోల్లోకి తెస్తారని కోరుకుంటున్నానండి.